వస్తుంది. ఎలా అయినా చెప్పాలి. తెరం తెచ్చుకో. ఎలా అయినా చెప్పాలి. సరేనా? ఐ లవ్ యూ. ఆల్ ఇస్ వెల్. కమాన్ తేజ. హాయ్ సునేనా. డైరెక్ట్ పనికి వచ్చేసా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. కండిషన్సా? ఇది లవ్వా జాబా? అంటే సీరియస్ రిలేషన్షిప్ కదా, అందుకే అన్ని రూల్స్. రూల్ నెంబర్ 1, 5 minutes లో టెక్స్ట్ రాలేదంటే 500 రూపీస్ ఫైన్. ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ ఉంటే? లవ్ కి నెట్వర్క్ ఇష్యూస్ ఉండవుగా. నెక్స్ట్ రూల్ నెంబర్ 2, నీ సోషల్ మీడియా పాస్వర్డ్స్ అన్ని నాకు కావాలి, ఇంక్లూడింగ్ నీ లింక్డ్ఇన్ తో సహా. ఎందుకు? ట్రాన్స్పరెన్సీ కోసం. ట్రస్ట్ ఉండాలి కదా. ట్రస్ట్ ఉంది, వెరిఫికేషన్ కూడా ఉండాలిగా. నెక్స్ట్ నీ ఎక్స్ టాపిక్ బ్యాన్. అంటే ఎప్పుడో ఒకసారి అంతే. ఎచ్చి దాని గురించి కాదు, నీ ఎక్స్ గురించి మాట్లాడొద్దు అంటున్నా. చెప్పు. ఓకే, ఒకవేళ నువ్వు అడిగితే? నేను అడగొచ్చు, నువ్వు మాత్రం చెప్పకూడదు. సైకిల్ అంతేనా? ఇంకా ఉన్నాయి. రూల్ నెంబర్ 4, గుడ్ మార్నింగ్. పిచ్చా, ఇది ఈవినింగ్. డైలీ గుడ్ మార్నింగ్ మెసేజ్ కంపల్సరీ అంటున్నా. ఒకవేళ ఒక్కరోజు మిస్ అయితే? ఆ తర్వాత రోజు నువ్వు మిస్ అవుతావుగా. బాబోయ్. రూల్ నెంబర్ 5, ఫైట్ పాలసీ. అంటే మన ఆర్గ్యుమెంట్ లో లాస్ట్ వర్డ్ నాదయ్యే ఉండాలి. అదేలా పాసిబుల్? బికాజ్ ఐ లవ్ యూ. మగాడి వీక్నెస్ కింద కొడుతున్నారు ఏడల్లో. ఓకే, నాకు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి ఫ్రమ్ మై సైడ్. ఓకే కదా? ఓకే. షాపింగ్ టైం లిమిట్ 2 hours మాత్రమే. ఎక్సైడ్ అయితే మాత్రం నెక్స్ట్ టైం షాపింగ్ క్యాన్సిల్. ఓకే. ఐఎమ్ ఫైన్ రూల్. ఐఎమ్ ఫైన్ అని మెసేజ్ పెడితే దాని అర్థం ఏంటో క్లారిటీగా చెప్పాలి. ఓకే. నెంబర్ 3, ఫుడ్ షేర్ పాలసీ. నా ఫుడ్ లో 50% అలౌడ్, కానీ నా పర్మిషన్ ద్వారా. ఓకే. నెంబర్ 4, రీల్ మేకింగ్ లిమిట్. డైలీ 2 reels మాత్రమే అండ్ 25 takes మాత్రమే. ఇది అన్యాక్సెప్టబుల్ అబ్బా, నీ రూల్స్ టూ మచ్. నీ రూల్స్ అయితే వరస్ మరి. ఏంటి? సరే, సింపుల్ గా ఉందాం. ఓకే, లాస్ట్ కండిషన్. మళ్ళీనా? నువ్వే అన్నావుగా సింపుల్ గా ఉందామని చెప్పి. ఒకవేళ సింపుల్ గా లేవనుకో, బ్రేకప్. దీని బదులు అగ్రిమెంట్స్ బెటర్.